రాజధాని అమరావతి పరిస్థితి అధ్యయనం చేయడానికి ఓ కమిటీని వేస్తామని మంత్రి నారాయణ చెప్పారు. ఆ నివేదిక రావడానికి 2-3 నెలలు సమయం పడుతుందన్నారు. మరో 10 రోజుల్లో పనులు ప్రారంభంపై స్పష్టత ఇస్తామని తెలిపారు. అమరావతి నిర్మాణాన్ని 2.5 ఏళ్లలో పూర్తయ్యేలా చూస్తామని పేర్కొన్నారు. భూములిచ్చిన రైతులకు తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రాజధాని అమరావతి పరిస్థితి అధ్యయనం చేయడానికి ఓ కమిటీని వేస్తామని మంత్రి నారాయణ చెప్పారు. ఆ నివేదిక రావడానికి 2-3 నెలల సమయం పడుతుందన్నారు. మరో 10 రోజుల్లో పనుల ప్రారంభంపై స్పష్టత ఇస్తామని తెలిపారు. అమరావతి నిర్మాణాన్ని 2.5 ఏళ్లలో పూర్తయ్యేలా చూస్తామని పేర్కొన్నారు. భూములిచ్చిన రైతులకు తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా గుంటూరు ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, అంటే రాజధాని ప్రస్తుత అమరావతి పరిస్థితిని అధ్యయనం చేయడానికి కమిటీ వేస్తామని తెలుస్తోంది. అయితే ఎప్పటిలోపు రాజధాని అమరావతి పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి? అలాగే రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు ఎలాంటి న్యాయం చేయబోతున్నారు? సంపత్ అమరావతి రాజధానిగా పనులు ప్రారంభించడానికి ఒక అధ్యయన కమిటీ వేస్తున్నట్లు కూడా నూతనంగా మంత్రివర్గంలో జాయిన్ అయినటువంటి మంత్రి నారాయణ స్పష్టం చేయడం జరిగింది. అంటే గతంలోనే పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా కూడా పనిచేశాడు. మరలా ఇప్పుడు అదే శాఖను కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే ఇప్పుడు ఆయన స్పష్టం చేస్తూ కూడా రాజధాని పనులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక కమిటీని వేసి, అంటే అధ్యయనానికి ఒక కమిటీని వేయడం జరుగుతుంది. ఆ కమిటీ 2-3 నెలల్లో పూర్తిగా అధ్యయనం చేసి పూర్తి వివరాలు అందిస్తుంది. కాబట్టి దాని తర్వాత పూర్తి స్థాయి నిర్ణయం తీసుకుంటామని కూడా స్పష్టం చేయడం జరిగింది. అంటే మరో 10 రోజుల్లో రాజధాని పనులు ప్రారంభంపై కూడా స్పష్టత ఇస్తామంటూ కూడా పేర్కొనడం జరిగింది. అమరావతి నిర్మాణాన్ని 2.5 ఏళ్లలో పూర్తయ్యే విధంగా చూస్తాము. అలానే అమరావతి రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతులకు న్యాయం చేస్తామంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా చూస్తే రాజధానిలో ల్యాండ్ పూలింగ్ కింద భూమి ఇచ్చినటువంటి రైతులందరికీ కూడా న్యాయం చేస్తాము. అలానే రాజధాని కట్టడాలను కూడా 2.5 ఏళ్లలోనే పూర్తి చేస్తాము. ఏ పనులు ప్రారంభించాలి ఏంటి అనేది, ఏ పనులు ఏ స్థాయిలో ఉన్నాయనేది కూడా ఖచ్చితంగా అధ్యయన కమిటీ వచ్చిన తర్వాత దాన్ని పూర్తి స్థాయి ఆ పనులు మొదలు పెడతామని కూడా చెప్పడం జరిగింది. అయితే మరో 10 రోజుల్లో అయితే తప్పనిసరిగా రాజధాని పనులు ప్రారంభిస్తామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అయితే గతంలో జరిగినటువంటి పనులు ఎక్కడైతే ఉన్నాయో ఆ పనులకు సంబంధించి కంటిన్యూషన్ వర్క్స్ కొనసాగే అవకాశం కూడా కనపడుతుంది. ఓకే శ్రీనివాస్, గతంలో అమరావతి రాజధానిగా శంకుస్థాపన చేసిన ప్రదేశంలో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితి నెలకొంది? అయితే గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం స్పష్టంగా ఎలా కనిపిస్తుంది? అంటే గత ప్రభుత్వం, అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 2019 వరకు కొన్ని వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు ప్రారంభించడం జరిగింది. అవి దరిదాపుగా 60-70% పూర్తయినాయి. తర్వాత 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి అప్పటి నుంచి ఒక్క అడుగు ముందుకు కూడా పడకుండా ఉండడం జరిగింది. ఇప్పుడు మరలా 2024లో తెలుగుదేశం పార్టీ అధికారం గత పాలనలో ఏదైతే పనులు ప్రారంభించారో ఆ పనులను పూర్తి స్థాయిలో చేస్తామంటూ కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. ఇక నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసినటువంటి ఉద్దండరాయనపాలెం, ఆయా ప్రాంతాల్లో సంబంధించినటువంటి జంగిల్ క్లియరెన్స్, అంటే కంప మొక్కల తొలగింపు, అక్కడ నిర్మాణ పనులు ప్రారంభించడానికి కూడా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. అయితే మరో 10 రోజుల్లో ఎక్కడైతే ఆగిపోయిన పనులు ఉన్నాయో వాటన్నిటిని కూడా తప్పనిసరిగా మరలా ప్రారంభిస్తామంటూ కూడా చెబుతున్న పరిస్థితి. ఓకే శ్రీనివాస్, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 3 రాజధానుల అంశం అనేది ఇక తెరపడినట్లే అనుకోవాలా? తప్పనిసరిగా ఈ ప్రభుత్వము ప్రమాణ స్వీకారం సీఎం గా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడే స్పష్టం చేయడం జరిగింది. ఏకైక రాజధాని అమరావతి ఉంటుంది, అమరావతిని అభివృద్ధి చేస్తాం, ఆంధ్ర రాజధాని అమరావతి అంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. అంటే గతంలో వైసీపీ ప్రభుత్వం ఏదైతే 3 రాజధానులు తీసుకొస్తామో 3 సార్లు అభివృద్ధి చేస్తామంటే ఏదైతే చెప్పారో అవన్నీ కూడా ఇక ఫుల్ స్టాప్ అనే విధంగానే భావించాలి. అలానే అమరావతి పైన ప్రతి ఒక్కరూ దృష్టి కేంద్రీకరించి అమరావతి అభివృద్ధికి సహకరించాలని కూడా కోరుతున్నారు. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.